నమస్కారం. సిటీ న్యూస్కి స్వాగతం. నేను వి రామ్చంద్. నూతన క్రీడల్లో పాల్గొని ప్రతిభ చాటడం వల్ల జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు ఆదర్శ విద్యామందిర్లో ఏర్పాటు చేసిన అస్మిత రగ్బీ లీగ్ పోటీలను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. నగర శివారులోని ఆదర్శ విద్యామందిర్ క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన అస్మిత రగ్బీ లీగ్ పోటీలను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రగ్బీ సంఘం ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు, ఆదర్శ విద్యా సంస్థల డైరెక్టర్ డాక్టర్ హరికిషన్, రగ్బీ క్రీడా సంఘం జిల్లా అధ్యక్షుడు సురేంద్ర, సాయి కోచ్ కాశీరావు, ప్రైవేట్ పీఈటీల జిల్లా సంఘం అధ్యక్షుడు చిన్న సుంకన్న, హాకీ సంఘం కార్యదర్శి దాసరి సుధీర్తో పాటు వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ ఈ క్రీడా పోటీలకు తమ పాఠశాల క్రీడా మైదానాన్ని కేటాయించిన ఆదర్శ విద్యా సంస్థల డైరెక్టర్ డాక్టర్ హరికిషన్ ను అభినందించారు. జిల్లాకు నూతనంగా పరిచయమైన రగ్బీ క్రీడలో క్రీడాకారులు క్రమశిక్షణ, అంకితా భావంతో సాధన చేసి ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరారు. నూతన క్రీడల్లో పాల్గొని ప్రతిభ కనబరచడం వల్ల ఉన్నత స్థాయికి చేరే అవకాశాలు మెండుగా ఉంటాయని ఆయన చెప్పారు. నూతనంగా వచ్చిన క్రీడల్లో సహజంగానే పోటీ తక్కువగా ఉంటుందని, దీనివల్ల క్రీడాకారులు తమ ప్రతిభను చాటేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం నూతన క్రీడ అయిన రగ్బీ రానున్న రోజుల్లో మరింత ప్రాచుర్యం పొంది పోటీ అధికమయ్యే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సాధన చేస్తున్న క్రీడాకారులు మరింత ఏకాగ్రతతో సాధన చేసి ఉద్యోగ ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవాలని ఆయన సూచించారు. క్రీడల్లో సాధన చేయడం వల్ల మెదడు మరింత చురుగ్గా పనిచేస్తోందని, దీనివల్ల ఐక్యూ పెరగడంతో పాటు చదువులోనూ రాణించగలరని ఆయన తెలిపారు. అనంతరం ఆదర్శ విద్యా సంస్థల డైరెక్టర్ డాక్టర్ హరికిషన్, రగ్బీ క్రీడా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు, జిల్లా అధ్యక్షుడు సురేంద్ర తదితరులు మాట్లాడుతూ కర్నూలు నగరంలో క్రీడలను ప్రోత్సహించడంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అందిస్తున్న సహకారం మరువలేనిదని చెప్పారు. వారి సహకారం వల్లే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కర్నూలు నగరంలో క్రీడలు అభివృద్ధి చెందుతున్నాయని వివరించారు. అనంతరం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ను శాలువా కప్పి మెమెంటో అందజేసి సన్మానించారు. రామాంజనేయుల ఆధ్వర్యాన గత కొన్ని సంవత్సరాలుగా కార్యక్రమాలు నడుస్తున్నాయి. నేను కొంతకాలం అధ్యక్షునిగా ఉంటే స్టేట్కు, మరి భరత్ అధ్యక్షునిగా ఉన్నాడు ఇప్పుడు స్టేట్ అసోసియేషన్కు. మీకు తెలుసు నా కొడుకు ఇండస్ట్రీ మినిస్టర్ కూడా. మీ మాదిగే చిన్నప్పటి నుంచి ఇక్కడ ఆడుకుంటూ ఈ ప్రాంతాల్లో ఆడుకుంటూ బ్యాడ్మింటన్లో మిగతా దాంట్లో ఛాంపియన్గా కూడా రావటం జరిగింది. మరి మీరు కూడా బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఈ కార్యక్రమానికి మనకు తిమ్మయ్య గారు కాలేజీ ప్రాంగణాన్ని మనకు ఏర్పాటు చేశారు. వారికి ధన్యవాదాలు. డాక్టర్ హరికృష్ణన్ వారి కుమారుడు, వారు తండ్రి బాటలోనే నడుస్తున్నాడు. మరి ఇటువంటి కార్యక్రమాలు చేయాలంటే వాళ్ళు టైము, మనీ అన్నీ స్పెండ్ చేస్తూ ఉంటారు. వారికి సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇటువంటి కార్యక్రమము జయప్రదం కావాలంటే ఇటువంటి దాతలు ముందుకు వస్తే కానీ జయప్రదం చేయలేము. రగ్బీ నుంచి ఇంతమంది ఎందుకు ఎన్నుకవుతున్నారు అంటే పోటీ అనేది చాలా ముఖ్యం. పోటీలు ఎవరు గెలుస్తుంటారో, ఎవరు నంబర్ 1 స్థానానికి పోతుంటారో వాళ్ళకి ఆపర్చునిటీస్ వస్తుంటాయి. మరి ఇక్కడ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇది కొత్త రగ్బీ అనేది మన దేశంలో కొత్తగా ఉద్భవించింది, మరి అంతకుముందు లేదు. సో న్యాచురల్గా ఇక్కడ కాంపిటీషన్ మీకు తక్కువగా ఉంటుంది. మీరు నంబర్ 1 ప్లేస్ పోయేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మిగతా దాంట్లో కన్నా ఈ రగ్బీ దాంట్లో మీకు ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయి, మీరు వాడుకోవాలి. మరి ఒక 5 years 10 years అయ్యేది ఇక్కడ కూడా కాంపిటీషన్స్ ఎక్కువైపోతాయి. సో దీన్ని వాడుకొని మీరు బాగా దీన్ని నేర్చుకొని మీరు మెడల్స్ సంపాదించి ఉద్యోగ అవకాశాలు మెండుగా చేసుకోవచ్చు. అలాగే కాన్సన్ట్రేషన్ చేసే అమ్మాయిలు మీరందరూ మీకు ఒక ఇంటలెక్చువల్స్గా తయారయ్యేదానికి, మీ బ్రెయిన్ షార్ప్గా ఉండేదానికి, మీ ఐక్యూ ఇంప్రూవ్ చేసుకునేదానికి అన్నిటికీ ఇటువంటి గేమ్లు ఉపయోగపడతాయి. మీ అందరికీ బ్లెస్ చేస్తూ, ఇప్పుడు అవార్డ్స్ తీసుకున్న వాళ్ళకు కూడా బ్లెస్ చేస్తూ ఇంకా ఎక్కువ మీరు అవార్డ్స్ తీసుకోవాలని కోరుతూ
అన్ని జిల్లా మొత్తం ఇక్కడికి వచ్చారు. చాలా అమ్మాయిలందరూ ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మరొకరు మేము బ్లెస్ చేస్తూ లంచ్ కూడా టైం అయింది, మరి ఏర్పాటు చేశారు. 15 మంది సెలెక్ట్ అవుతున్నారు ఓన్లీ ఫర్ రగ్బీలో ప్రాధాన్యత కల్పించినందుకు. ఇది కాకుండా ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే, మన ఇండియా తరపు నుంచి పలమనేరు అమ్మాయి అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని బ్రాంజ్ మెడల్ సాధించింది కేవలం ఆంధ్రప్రదేశ్ రగ్బీ అసోసియేషన్ కృషి వల్లనే అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. మరి ఇప్పుడు ఖేలో ఇండియా జరుగుతున్నటువంటి రగ్బీ పోటీలు ఓన్లీ జిల్లా స్థాయిలోనే జరుగుతున్నాయి. రాష్ట్ర స్థాయిలో అయితే దగ్గర ఒక 300 టీంలు అవుతాయి. కర్నూలు జిల్లాలోనే ఇన్ని టీంలు వచ్చాయి. మరి ఈ కార్యక్రమానికి మనకు ముఖ్య అతిథులుగా క్రీడాదాత శ్రీ టీజీ వెంకటేష్ గారు వచ్చినందుకు మరొక్కసారి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ, అలాగే డాక్టర్ హరికిషన్ గారు ఈ కాలేజ్ డైరెక్టర్గా ఉండి ఎప్పుడు వచ్చినా కూడా ఈ గ్రౌండ్ని మనకి రేపు కావాలి మాకు అంటే కూడా చదువును చేసి అన్ని రకాలుగా ఏర్పాటు చేసిన వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 10వ తరగతిలో ఉత్తీర్ణత ఉన్నత విద్యకు పునాది అని, ఇందులో విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించాలని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు. ఈ మేరకు కృష్ణగిరి మండలంలోని ఏపీ మోడల్ స్కూల్ జూనియర్ కళాశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లాలోని కృష్ణగిరి మండల కేంద్రంలోని ఏపీ మోడల్ స్కూల్ జూనియర్ కళాశాలను జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఆకస్మిక తనిఖీ చేశారు. జిల్లా కలెక్టర్ ముందుగా టీచర్లతో సమావేశం అయ్యారు. బోధన ఎలా చేస్తున్నారు, ఎంతమంది ఉపాధ్యాయులు ఉన్నారు అని ప్రిన్సిపల్ ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం హాజరు పట్టికను పరిశీలించారు. 21 మంది సిబ్బంది ఉన్నారని, కంప్యూటర్ టీచర్, లైబ్రేరియన్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రిన్సిపల్ తెలిపారు. ఈ పోస్టులను భర్తీకి ఉన్నతాధికారులకు పంపేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ డీఈఓను ఫోన్ ద్వారా ఆదేశించారు. విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలని కలెక్టర్ ఉపాధ్యాయులను ఆదేశించారు. 10వ తరగతిలో గత ఏడాది 86% ఉత్తీర్ణత సాధించారని, 14% ఎందుకు సాధించలేకపోయాం అని విశ్లేషించుకుని ఈ ఏడాది విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించేలా దృష్టి పెట్టాలన్నారు. ఏ సబ్జెక్టులో ఎక్కువ ఫెయిల్ అయ్యారో ఆ సబ్జెక్టు మీద స్పెషల్ ఫోకస్ పెట్టాలని కలెక్టర్ ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం వంటగదిని పరిశీలించారు. గుడ్లపై రంగులు లేకపోవడంతో ఎందుకు రంగులు లేవని అధికారులను ప్రశ్నించారు. మోడల్ స్కూళ్లకు సరఫరా చేసే గుడ్లకు రంగులు ఉండవని ఉపాధ్యాయులు వివరించారు. గుడ్ల సైజును, నాణ్యతను మండల విద్యాశాఖ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. విద్యార్థులకు రుచిగా, శుచిగా భోజనం అందించాలని అధికారులకు సూచించారు. అనంతరం 10వ తరగతి విద్యార్థులతో సంభాషించారు. బాగా చదువుకుని ఉన్నత స్థానాలను అధిరోహించాలని సూచించారు. 10వ తరగతిలో ఉత్తీర్ణత ఉన్నత విద్యకు పునాది వేస్తుందని, మంచి మార్కులు సాధించాలని కలెక్టర్ విద్యార్థులను ప్రోత్సహించారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా BSNL సంస్థ ఒకే ప్లాన్ ద్వారా హై స్పీడ్ ఇంటర్నెట్, టీవీ ఛానళ్లు, OTT, వాయిస్ టెలిఫోన్ అందిస్తోందని ఆ సంస్థ బిజినెస్ ఏరియా ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ రమేష్ తెలిపారు. ఈ మేరకు తన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలోని BSNL కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆ సంస్థ బిజినెస్ ఏరియా ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ రమేష్ మాట్లాడుతూ, స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ అయిన BSNL వినియోగదారుల కోసం ఒకే ప్లాన్ ద్వారా హై స్పీడ్ ఇంటర్నెట్, టీవీ ఛానళ్లు, OTTలు, వాయిస్ టెలిఫోన్ సేవలను అతి తక్కువ అందుబాటు ధరల్లో ప్రారంభించిందని తెలిపారు. ట్రిపుల్ ప్లే సర్వీసుల ద్వారా వినియోగదారులు నెలకు కేవలం 400 రూపాయలు చెల్లించి హై స్పీడ్ ఇంటర్నెట్, టీవీ ఛానళ్లు, 9 OTT అప్లికేషన్లను దేశవ్యాప్తంగా అపరిమితమైన వాయిస్ కాల్స్ చేసుకునే అవకాశాన్ని పొందవచ్చని వివరించారు. కర్నూలు బిజినెస్ ఏరియాలో కర్నూలుతో పాటు నంద్యాల జిల్లాలోని అన్ని పట్టణాలు, గ్రామాలలో అందుబాటులో ఉందని తెలిపారు. దీనితో పాటు BSNL నుంచి కేవలం ₹1కే 30 రోజుల పాటు ప్రతిరోజు 2 GB డేటా, అపరిమితమైన కాల్స్, 100 SMSలు, ఉచిత సిమ్ను పొందవచ్చని తెలిపారు. ఈ నెలలో ఎవరైనా కొత్త సిమ్ను BSNL నుంచి పూర్తిగా ఉచితంగా పొంది కేవలం ₹1 ఛార్జ్ చేసుకుంటే ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని చెప్పారు. దీంతో పాటు BSNLతో కలిసి బిజినెస్ చేయడానికి, ఉపాధి అవకాశాలను పెంపొందించుకోవడానికి కూడా అవకాశం ఉందని చెప్పారు. లోకల్ కేబుల్
ఆపరేటర్లకు, ఎల్సీఈఓలకు, మల్టిపుల్ సర్వీసెస్ ఆపరేటర్స్కు 50% కమిషన్తో బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ ద్వారా ఇంటర్నెట్ మరియు టీవీ సేవలను కస్టమర్లకు అందించడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పారు. విలేకరుల సమావేశంలో బిఎస్ఎన్ఎల్ డీజీఎం రాజేశ్వరరావు, ఐఎఫ్ఏ శ్రీమతి శ్రీలత తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకి, బిఎస్ఎన్ఎల్ ఆఫీసర్స్, కస్టమర్స్, బిఎస్ఎన్ఎల్ పార్ట్నర్స్, వినియోగదారులకి అందరికీ ధన్యవాదాలు. ఈ డెబ్బై 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రభుత్వ రంగ సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్ వినియోగదారులకి అతి తక్కువ ధరలో అత్యుత్తమైన సేవల్ని అందించే లక్ష్యంగా మరోసారి అందరికీ ఉపయోగకరంగా ఉండే వినూతనమైన ప్లాన్స్ ద్వారా అఫోర్డబుల్, తక్కువ ధరల్లో ఇంటర్నెట్ సేవలు, టీవీ సేవలు, మొబైల్ సేవలు అందించడమే లక్ష్యంగా బిఎస్ఎన్ఎల్ కర్నూలు దేశవ్యాప్తంగా బిఎస్ఎన్ఎల్లో 2 కొత్త ప్లాన్స్ విడుదలయ్యాయి. ఒక ప్లాన్ అయితే ఏపీ సర్కిల్కి మాత్రమే పరిమితమైంది. అదేంటంటే ట్రిపుల్ ప్లే సర్వీసెస్. ట్రిపుల్ ప్లే అంటే 3 సేవలు ఒకే దాంట్లో ఉంటాయి. 3 సేవలు అంటే హై స్పీడ్ ఇంటర్నెట్, టీవీ సర్వీసెస్, ఓటీటీ సర్వీసెస్. ఈ 3 కంబైన్ చేస్తూ బిఎస్ఎన్ఎల్ మొదటిసారిగా అతి తక్కువ ధరలో 400 రూపాయలకే ఈ 3 సర్వీసెస్ ఇవ్వాలని ఒక బేసిక్ ఫైబర్ బేసిక్ ప్లాన్ అని ఇంట్రడ్యూస్ చేసింది. ఇందులో ఏంటంటే హై స్పీడ్ ఇంటర్నెట్ 30 Mbps స్పీడ్స్తో అన్లిమిటెడ్ డేటా, 444 టీవీ ఛానల్స్, 9 ఓటీటీలు, ముఖ్యంగా ఈటీవీ, మా టీవీ, జెమినీ టీవీ, జీటీవీ ఇలాంటి తెలుగు ప్రజానికి అవసరం వచ్చే ఎక్కువగా ఉపయోగకరమైన ఛానల్స్ అన్నీ ఇందులో ఇమిడి ఉన్నాయి. 400 అనేది ట్యాక్సులు కలుపుకొని, అన్ని రకాల ట్యాక్సులు, జిఎస్టీలు కలుపుకొని 400 రూపాయలు అవుతుంది. ఇందులో 260 రూపాయలు ఇంటర్నెట్ సేవకి భాగంగా ఉంటుంది. 140 రూపాయలు వచ్చి టీవీ సేవకి భాగంగా ఉంటుంది. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇంటర్నెట్ వేరే ప్లాన్లో ఉన్నవాళ్ళు, 260 ప్లాన్ వద్దనుకున్న వాళ్ళు కేవలం టీవీ సేవలు కూడా తీసుకోవచ్చు. 140 రూపాయలకే 444 ఛానల్స్, 9 ఓటీటీలు, నెట్. సో ఇప్పుడున్న కస్టమర్స్ తమ ప్లాన్ని మార్చుకోకుండా అది అదనంగా 140 రూపాయలు పే చేసి ఈ టీవీ సేవల్ని అందుకోవచ్చు. ఇప్పుడు టీవీ సేవలు తీసుకోవాలనుకుంటే ఓటీటీ ద్వారా మీకు 300 నుంచి 700 రూపాయలు ఖర్చు వస్తుంది ప్రస్తుతం ఉన్న మార్కెట్ ప్రకారం. సో 149 అనేది చాలా తక్కువ ధర. అలాగే ఇంటర్నెట్ సేవలు 30 Mbpsకి మార్కెట్లో 300-400 పైన ఉంది. మళ్ళీ అందులో స్పీడ్లో అవకతవకలు, హెచ్చుతగ్గులు ఉంటాయి. కానీ బిఎస్ఎన్ఎల్ స్పీడ్లో ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ట్రాన్స్పరెన్సీ అంటే 30 Mbps అంటే 30 Mbps కామన్గా కాకుండా ప్రతి ఇండివిజువల్ కస్టమర్కి 30 Mbps స్పీడ్ అనేది వస్తుంది. 20 Mbps స్పీడు ఈ ప్లాన్లో ఉంది. 30 కాదు, 20 Mbps ఈ ప్లాన్లో ఉంది. అయితే ఈ సేవల్ని ఎలా మనము రిజిస్టర్ చేసుకోవాలంటే
18004444కి మీరు ఆయ్ అని మెసేజ్ పంపి ఈ సేవలను అందుకోవచ్చు. లేదంటే bookmyfiber.bsnl.co.in దీన్ని పోర్టల్ని కూడా వాడుకొని ఈ సేవల్ని మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. లేదంటే ఈజీగా ఏంటంటే మా పార్ట్నర్ ద్వారా కానీ సిఎస్సిలు కస్టమర్ సర్వీస్ సెంటర్ వినియోగదారు సేవా కేంద్రం బిఎస్ఎన్ఎల్ని సంప్రదించి ఈ ప్లాన్ని లబ్ధి పొందవచ్చు. సో ఇది మన ఎఫ్టిటిహెచ్కు ఫైబర్ సర్వీసెస్, హై స్పీడ్ ఇంటర్నెట్, ఓటీటీ సర్వీసెస్కి బిఎస్ఎన్ఎల్ ఇంట్రడ్యూస్ చేసిన ప్లాన్. ఇంకా మొబైల్ విషయానికి వస్తే ఫ్రీడమ్ ప్లాన్ అని ఆగస్ట్ మంత్కి పరిమితంగా ఆగస్ట్ మంత్ ఎండింగ్ లోపల బిఎస్ఎన్ఎల్ సిమ్ ఒకవేళ తీసుకుంటే ₹1కే 30 రోజుల వ్యాలిడిటీతో రోజువారీ 2 GBps డేటా వినియోగంతో అపరిమితమైన కాల్స్, 100 SMSలు ఈ ప్యాకేజ్ ద్వారా వస్తాయి. ముఖ్యంగా ఏంటంటే ఒకే రూపాయితో బిఎస్ఎన్ ఏదైనా నెట్వర్క్లోకి మీరు వచ్చేయచ్చు. ఈ ఫెసిలిటీ అనేది కొత్త వినియోగదారులకే కాకుండా వేరే ఆపరేటర్స్ నుంచి ఎంఎన్పి ద్వారా బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్లోకి రావాలనుకున్న వినియోగదారులందరికీ ఈ ప్లాను అవైలబుల్గా ఉంటుంది. కొత్త మరియు పాత వినియోగదారులకు కూడా ఇది అవైలబుల్గా ఉంటుంది వేరే ఆపరేటర్స్. సో మూడో విషయం ముఖ్యంగా ఏంటంటే బిఎస్ఎన్ఎల్ మీ అందరికీ తెలిసిన విధంగానే పార్ట్నర్స్ ద్వారా సేవలు అందిస్తుంది. అందులో ముఖ్యంగా ఫైబర్ సేవల్ని ఇప్పటి వరకు టిప్స్ అని మేము అంటాము. టిప్స్ ద్వారా 50% కమిషన్ ఇస్తూ వాటిని అందిస్తుంది. అంటే ఒక కస్టమర్ మాకు 600 పే చేస్తే అందులో ₹300 పార్ట్నర్కి వస్తాయన్నమాట. సో ఈ 50% కమిషన్ అనేది మార్కెట్లో హయ్యెస్ట్ కమిషన్. ఏ రంగంలో అయినా కమిషన్ ఎంత వస్తుంది? 20-30. కానీ 50% కమిషన్ ద్వారా పార్ట్నర్స్కి ఇంటర్నెట్ సేవలు అందించడానికి కర్నూలులోని అన్ని మండలాల్లో, అన్ని విలేజెస్లో ఈ సేవ అవైలబుల్ ఉంటుంది. సో పార్ట్నర్స్ కొత్తగా ఈ ₹400 ఫైబర్ బేసిక్ ప్లాన్లో పార్ట్నర్స్ ఎవరైతే మన ఎల్సిఓ మిత్రులు ఉంటారో, కేబుల్ ఆపరేటర్ మిత్రులు ఉంటారో, ఎంఎస్ఓ మిత్రులు ఉంటారు, మిగతా ఎవరైనా కాలేజ్ పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ కానివ్వండి, ఉపాధి కోసం వెతుకుతున్న ఎవరైనా కానివ్వండి, ఒక చిన్న పరికరం ఓఎల్టీ అంటాం అన్నమాట. చిన్న పరికరం ఎంత 50,000లో వస్తుంది, అంతే కదా, 40,000 50,000లో వస్తుంది. అలాంటి ఒక మెషిన్ని ఇన్స్టాల్ చేసేస్తే మీరు సేవలు ఇవ్వడం స్టార్ట్ చేయొచ్చు. ఏముంది, ఒక 10 మంది కస్టమర్స్, 20 మంది కస్టమర్స్ మీరు కూడగొట్టగలిగితే అప్పుడు ఏమవుతుంది, అది మీకు రన్నింగ్ ఎక్స్పెండిచర్ కింద ఉపాధి లేని వాళ్ళకి నెలకి 10,000 15,000 సంపాదించే అవకాశం ఈజీగా ఉంటుంది. మినిమం చెప్తున్నాను. అంటే మా దగ్గర 1,00,000 2 లక్షలు 5 లక్షలు 8 లక్షలు కమిషన్గా పొందే పార్ట్నర్స్ కూడా ఉన్నారు. సో అలాంటి అవకాశం ఉన్న సర్వీస్ ఇది. సో ఎల్సిఓ మిత్రులకి, ఎంఎస్ఓలకి, టిప్స్ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, మీరు మా సింగిల్ పాయింట్ ఆపరేటర్ ఫర్ దిస్ ఆఫీసర్ శ్రీ జానకిరామ్, మొబైల్ నంబర్ 9422464999 9422464999 శ్రీ జానకిరామ్ గారిని సంప్రదించండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అందులో కనుక్కొని మీరు ఇంట్రెస్టెడ్ అయితే దానికి అగ్రిమెంట్కి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది, కొన్ని డాక్యుమెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎంట్రీ ఫీజు అంటూ ఏముండదు, ₹500 మినిమం ఎంట్రీ ఫీ ఉంటుంది. మిగతావన్నీ ఫ్రీగానే ఉంటాయి. ఇంతేకాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్, మీరు ఆ పరికరం పెట్టుకోవడానికి బిఎస్ఎన్ఎల్ పరిధిలోనే మీరు ఒకవేళ ఆ పరికరం పెట్టుకోవాలనుకుంటే ఓఎల్టీని ఫస్ట్ ఇయర్ ఇన్ఫ్రా ఛార్జెస్ ఏవైతే పవర్ కానీ స్పేస్ ఛార్జెస్ కానీ అంటారో అవి ఫ్రీగా ఇస్తాం. సెకండ్ ఇయర్ నుంచి మళ్ళీ మీరు కట్టుకోవాలి. సో
సో ఇవి ముఖ్యమైన ప్లాన్స్, అవకాశాలు. బిఎస్ఎన్ఎల్ వినియోగదారులందరూ ఈ సూపర్ అఫోర్డబుల్ అయిన 400 ప్లాన్ కానీ రూ.1 ప్లాన్ కానీ ఈ అవకాశాన్ని వాడుకొని బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్లోకి రావాలని కోరుతున్నాము. అంతేకాకుండా దేశవాళీ సంస్థ కాబట్టి దేశంలో తయారు చేయబడిన ఎక్విప్మెంట్ ద్వారా 4G సేవలు అందిస్తుంది బిఎస్ఎన్ఎల్. సో ఒక రకంగా స్వదేశీ మూమెంట్ ఏదైతే మన ప్రైమ్ మినిస్టర్ గారు ఇంట్రడ్యూస్ చేశారో దానికి కూడా మనం ఒక చేదోడు వాదోడుగా ఉన్నట్టుగా ఉంటుంది. అందుకోసమైనా కస్టమర్స్ బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్లోకి వస్తే ఇప్పుడు అమెరికా గవర్నమెంట్ టారిఫ్స్ వేయడం, పార్టీకి అందించిన సేవలను గుర్తించి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నలుగురికి మార్కెట్ యార్డు డైరెక్టర్లుగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అవకాశం కల్పించడం అభినందనీయమని కర్నూలు అసెంబ్లీ ఎస్సీ విభాగం నాయకులు అన్నారు. ఈ మేరకు కర్నూలు నగర టీడీపీ కార్యాలయంలో మార్కెట్ యార్డు డైరెక్టర్లను సత్కరించారు. నగరంలోని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డ్ నూతన పాలక వర్గంలో డైరెక్టర్లుగా ఎన్నికైన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వడ్డేపల్లి మాధవస్వామి, చిన్నమ్మ, సువార్తమ్మ, కళ్యాణీలను కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ ఎస్సీ విభాగం నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఎస్సీ విభాగం నాయకులు ఏసన్న, ఆనంద్, మణిప్రకాష్, శివ, దినేష్, భాస్కర్, దేవరాజ్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ కర్నూలు అసెంబ్లీ ఎస్సీ విభాగం నాయకులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి అందించిన సేవలను గుర్తించి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నలుగురికి కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డ్ పాలక మండలిలో డైరెక్టర్లుగా అవకాశం కల్పించిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కు కృతజ్ఞతలు తెలిపారు. తనను నమ్ముకున్న వారికి న్యాయం చేయడంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఎప్పుడూ ముందుంటారని వీరి నియామకం ద్వారా చెప్పారు. తాము ఇప్పుడు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ వెంటనే నడుస్తామని చెప్పారు. అనంతరం కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డు పాలక మండలి డైరెక్టర్లుగా ఎన్నికైన మాధవస్వామి, చిన్నమ్మ, సువార్తమ్మ, కళ్యాణి మాట్లాడుతూ తమను సన్మానించిన టీడీపీ ఎస్సీ విభాగం నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే తమకు కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డు పాలక మండలి డైరెక్టర్లుగా ఈ పదవులు రావడానికి కారకులైన రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. తమకు అప్పగించిన బాధ్యతలను నమ్మకంగా నెరవేరుస్తామని చెప్పారు. మనకిచ్చినటువంటి ఒక స్వర్ణావకాశం, ఈ అవకాశాన్ని మరి మనకిచ్చినటువంటి ఈ బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించి మరి మన తెలుగుదేశం పార్టీకి కానీ మనని నమ్మి మన పైన బాధ్యతలు అప్పగించినటువంటి టీజీ భరత్కి కానీ ఎటువంటి చెడ్డ పేరు లేకుండా మరి సక్రమైనటువంటి రీతిలో ముందుకెళ్ళి మరి మీరంతా కూడా మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి నలుగురకు టీజీ భరత్ గారు అవకాశం ఇవ్వడము చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే చరిత్రలో ఎప్పుడు లేని విధంగా నలుగురిని ఎస్సీలను ఈరోజు డైరెక్టర్లుగా ఆయన చేయగలిగినాడు. దానికి సాధ్యమా ఒక మన టీజీ ఫ్యామిలీకే చెందుతుందని తెలియజేస్తున్నాను. ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి, అందరికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎస్సీ క్యాండిడేట్స్ కానీ క్రిస్టియన్స్ కానీ ఇక్కడ ఏ భేద తారతమ్యాలు లేకుండా మన టీజీవీ గ్రూప్స్ వాళ్ళు టీజీ భరత్ అన్నకు ముఖ్యంగా మేము ఎటువంటి భేదాభిప్రాయంలో చూస్తున్నందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. వేరే ఏ పార్టీలో కూడా ఇటువంటి సిచ్యువేషన్ మేము చూడలేదు. ఎస్సీ క్యాండిడేట్స్ అంటే ఒక రకంగా చూడడం, ఇంకొకటి దాన్ని ఒక రకంగా భూతంలో జట్టి చూడడం మేము గమనించాం. అయితే మా టీజీ భరత్ అన్న దగ్గర, మా భరత్ అన్న దగ్గర మేము చాలా మా సొంత కుటుంబం లాగా మేము ఫీల్ అవుతున్నాం. టీజీ వెంకటేష్ గారు అప్పుడు ఆయనలో నేను కార్పొరేటర్ని, అప్పుడు కూడా మంచి అవకాశం ఇచ్చినాడు. మేము ప్రతి ఒక్కరము ఇదే విధంగా కంటిన్యూస్గా ఎప్పుడు మంత్రిగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే పెద్దకి టీజీ భరత్ గారికి మేము కృతజ్ఞతలు చెప్పుకుంటూ మాకు ఎస్సీ ఈ నలుగురికి ఇచ్చిన అవకాశము మేము అదే విధంగా డైరెక్టర్ ఇచ్చిన మాకు అవకాశము గౌరవించి కార్యకర్తలను ప్రోత్సహిస్తున్న నాయకుడు టీజీ భరత్ గారు. కర్నూలు చరిత్రలో నాయకులవుతున్నారు. కానీ టీజీ కుటుంబం కర్నూలు రాజకీయాల్లో వచ్చిన తర్వాత టీజీ వెంకటేశయ్య గారు కానీ టీజీ భరతయ్య గారు కానీ సామాన్యులను నాయకులను చేస్తూ ఉన్నారు. అతి సామాన్యులని
నాయకులుగా తయారు చేస్తూ ఉన్నారు. ఇది గొప్ప కర్నూలు చరిత్రలో గొప్ప చరిత్ర ఇది. ఏదంటే నాయకుడు కావాలంటే ఎన్నో పైరవీలు చేయాలా, ఎంతో డబ్బు ఖర్చు పెట్టాలా, ఎన్నో ఇది చేసుకోవాలా. అలా కాకుండా తెలుగుదేశం పార్టీ కోసం, టీజీ భరత్ సార్ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తని గుర్తిస్తూ వాళ్ళకి చేయూతనిస్తూ ఆర్థికంగా కానీ, పదవుల పరంగా కానీ, ఉద్యోగాల పరంగా కానీ, ఉపాధి పరంగా కానీ అన్ని విధాలుగా మా నాయకుడు టీజీ భరతయ్య గారు ఆదుకొని ప్రోత్సహిస్తున్నారని, అందులో నిదర్శనమే ఈరోజు నలుగురికి ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులకు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ పదవులు రావడమని ఈ సందర్భంగా తెలియజేస్తూ, గుర్తింపు పెట్టుకొని మేము అడక్క ముందే మాకు ఈ పదవులు ఇచ్చి మార్కెట్ యార్డ్ డైరెక్టర్ పోస్ట్ ఇచ్చి మా ఎస్సీ నలుగురు ఉన్నారు. మాకు నలుగురికి మా ఎస్సీ తరఫున ఇచ్చి మాకు న్యాయం చేసినాడని మేము కోరుకుంటున్నాం. సార్ మేమైతే మర్చిపోం మిమ్మల్ని. ఇప్పుడే కాదు, ఇంకోసారి ఇంకా 4 ఏళ్ళు అయిపోయినా మళ్ళీ ఎమ్మెల్యేలకు కానీ మంత్రి కానీ మీకే కష్టపడి మిమ్మల్నే గెలిపిస్తామని మేము కోరుకుంటూ అందరికి వచ్చిన వాళ్ళకి నమస్కారం. విమానయాన రంగంలో పైలట్లుగా రాణించాలనుకునే వారికి తమ అకాడమీ అత్యుత్తమ వేదిక అని ఓరియంట్ ఏవియేషన్ అకాడమీ అధినేత ఆనంద్ జాకబ్ వర్గీస్ తెలిపారు. ఈ మేరకు నగరంలోని హోటల్ డివిఆర్ మ్యాన్షన్లో కర్నూలు సెంటర్లో తొలి బ్యాచ్ అభ్యర్థులకు ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని హోటల్ డివిఆర్ మాన్షన్లో ఓరియంట్ ఏవియేషన్ అకాడమీ కర్నూలు బ్రాంచ్కు సంబంధించి మొదటి బ్యాచ్ అభ్యర్థులకు ఓరియంటేషన్ ప్రోగ్రాం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఓరియంట్ ఏవియేషన్ అకాడమీ అధినేత ఆనంద్ జాకబ్ వర్గీస్, అకాడమీ కర్నూలు సెంటర్ హెడ్ జోసెఫ్ డేనియల్తో పాటు శిక్షణ ఇస్తున్న సీనియర్ పైలట్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓరియంట్ ఏవియేషన్ అకాడమీ అధినేత ఆనంద్ జాకబ్ వర్గీస్, కర్నూలు సెంటర్ జోసెఫ్ డేనియల్ తదితరులు మాట్లాడుతూ తమ అకాడమీలో కర్నూలు బ్రాంచ్ కి సంబంధించి 15 మంది అభ్యర్థులకు కమర్షియల్ పైలట్లుగా శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని వివరించారు. తమ అకాడమీలో ఈ కోర్సుతో పాటు వివిధ రకాల కోర్సులను నిర్వహిస్తున్నామని తెలియజేశారు. గత 35 సంవత్సరాలుగా ఎలాంటి చిన్న సంఘటన లేకుండా తమ అకాడమీలో కమర్షియల్ పైలట్లకు మెరుగైన శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించామని వివరించారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ అకాడమీలో చేరి కమర్షియల్ పైలట్లుగా ఇతర కోర్సులలో కూడా శిక్షణ పొందాలని వారు కోరారు. Well, welcome to Orientation Aviation Academy, Kurnool, Andhra Pradesh. Kurnool, Andhra Pradesh లో మరి మొట్టమొదటి బ్యాచ్ CPL బ్యాచ్, కమర్షియల్ పైలట్ బ్యాచ్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. సో వీఆర్ వెరీ గ్లాడ్ టు హ్యావ్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ 2025 today, that is on 28th August, and we are very excited. చాలా సంతోషంగా ఓరియంటేషన్ ప్రోగ్రామ్ని మరి ప్రారంభించాము. మరి టోటల్ దాదాపు 15 మంది స్టూడెంట్స్ ఫస్ట్ బ్యాచ్గా జాయిన్ అయ్యారు. ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్, వేరే వేరే ప్రాంతాల నుంచి జాయిన్ అయ్యారు. ఈ ఏవియేషన్ కోర్స్ మరి వాళ్ళు తీసుకొని దాదాపు ఒక 18 monthsలో మరి దే విల్ బి గెటింగ్ లైసెన్స్ ఫ్రమ్ DGCA, being a commercial pilots. Great privilege for me to be present here, to be attending the orientation program of Orient, and it's a great thing for a flying school to be running for 35 years without any incident. The safety record is the best in all over India, and I wish we will succeed in Kurnool in the best possible way. So best wishes to Orient and the director. Yeah, best wishes for the new joinees too. And I కర్నూలు ప్రాంతంలో మరి ఒక స్పెషల్ ఈవెంట్. మరి కర్నూలు ప్రాంతంలో మరి ఈ ఓరియంట్ ఏవియేషన్ CPL కోర్సే కాకుండా మరి ఇతర కోర్సెస్ కూడా మేము స్టార్ట్ చేసి ఉన్నాము. IATA కోర్స్ అని, మరి క్యాబిన్ క్రూ అని, మరి ఇంకా వేరే కోర్సెస్ కూడా చేసి ఉన్నాము. మరి మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మరి టైం వేస్ట్ చేయకుండా immediately you can come and join us and have a nice training with the instructors, pilots here in Orient Aviation. Welcome you and thank you. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.